మనకు తెలిసిన ఒక మిత్రులు మాకన్నా ముందు జర్నలిజంలోకి వచ్చిన ఆయన పెట్టిన ఒక వీడియో చూసిన తర్వాత ఏంటి కేసు పూర్వాపరాలు అని పరిశీలించిన తర్వాత ఆయన దాన్ని సూటిగా చెప్పకుండా ఆ కేసు పూర్వాపరాలు ఇవన్నీ చెప్పుకుంటూ నసపెట్టేసరికి ఎక్కువ మంది చూడలేకపోయారు. లేకపోతే ఈ పాటికి వ్యూస్ బాగుండేది. విషయం ఏంటంటే సాక్షి పత్రిక ఈనాడు పత్రిక మీద విజయం సాధించింది. అది ఎలా? ఢిల్లీ హైకోర్టులో. అది ఎలా? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఒక జీవో పాస్ చేసింది. ఆ జీవో ప్రకారం ఈ వాలంటీర్లు సచివాలయాల్లో ఒక 200 రూపాయలు మంజూరు చేశారు. దేనికి అంటే ఏదో ఒక పత్రిక కొనుక్కొని అవేర్నెస్ పెంచుకోండి అని చెప్పేసి ఒక ఉద్దేశంతో జీవోలో అదే ఉంది. పర్టికులర్గా ఒక పేపర్ కొనాలనేవి లేదు. ఓకే. అయితే ఇక్కడ ఈనాడు దీని మీద ఏంటంటే ఇది కుట్రపూరితంగా సాక్షి తన సర్క్యులేషన్ పెంచుకునేందుకు ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తుంది ఇలా అని చెప్పేసి పిటిషన్ వేసింది ఏపీ హైకోర్టులో. ఏపీ హైకోర్టు దాన్ని తిప్పికొట్టేసింది. పైగా ఈ 200 రూపాయలని ఈనాడు ఎలా భుజాలు జరుచుకుందంటే సాక్షి పత్రిక కొనడానికైతేనేమో నెలకి 178 రూపాయలు చిల్లర ఎంత అవుతుంది, కానీ ఈనాడు కొనాలంటే 207 రూపాయలు అవుతుంది. కాబట్టి ఇది కేవలం సాక్షిని ప్రమోట్ చేసేలాగే 200 రూపాయలు ఎడుదిరెడు చేశారు అంటారు. నేను ఒక మాట అడుగుతాను, ఒకవేళ 300 రూపాయలు రిలీజ్ చేస్తుంటే? అసలు ఇవన్నీ ఏంటంటే ఇంటెన్షన్ అదే, నా సర్క్యులేషన్ని దెబ్బతీసి వారిది పెంచుకోవటానికి అని. సర్క్యులేషన్ దెబ్బతింటే ఏమవుతుంది అంటే యాడ్స్ ఏబీసీ ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ కింద చూసినప్పుడు ఈనాడు కన్నా కూడా సాక్షి ఎక్కువగా ఉంది సర్క్యులేషను అనే బయటికి రిలీజ్ చేయాల్సి వస్తుంది. వీళ్ళు ఎంత విచిత్రంగా వాదించారంటే ఏబీసీ లెక్కలు కూడా రిలీజ్ చేయకూడదని. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ జీవో రిలీజ్ చేసి ఒక 200 ఇటువంటి వాలంటీర్లకి సచివాలయ వ్యవస్థలకి వీళ్ళు అసలు ఏబీసీ లెక్కలే ఆంధ్రప్రదేశ్లో రిలీజ్ చేయకుండా చేయాలని అడగటం ఏంటి? అంటే నీ పత్రిక వెనకబడిపోతుంది అని. కానీ అవి చూసిన తర్వాత ఏంటంటే ఏం వెనకబడిపోవాలి, సర్క్యులేషన్ అలానే ఉంది, సాక్షికి పెరిగింది లేదు. కానీ సర్క్యులేషన్ విషయంలో ఆ నెంబర్లు రిలీజ్ చేస్తే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈనాడు పత్రికకు వచ్చే కార్పొరేట్ యాడ్స్ కానీ గవర్నమెంట్ యాడ్స్ కానీ తగ్గాల్సి వస్తుంది. ఆ దుగ్ధ ఆ కసితో రగిలిపోయినటువంటి యాజమాన్యం ఇలాంటి పిటిషన్ ఒకటేసింది. దాన్ని ఏపీ హైకోర్టు కొట్టేస్తే సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టు ఏం చేసిందంటే డివై చంద్రచూడ్ గారు ఉన్నారు అప్పుడు 2023లో. చంద్రచూడ్ గారు అప్పుడు ఉన్నారు. ఆయన ఇది అసలు ప్రభుత్వాలు అని మీద లేసినట్లేదు, 2 పొలిటికల్ పార్టీల మధ్య గొడవలాగుందని ఢిల్లీ హైకోర్టుకి ఫార్వర్డ్ చేశారు. ఢిల్లీ హైకోర్టుకి ఫార్వర్డ్ చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఉన్నటువంటి లాయర్, అంటే అప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్న లాయరు వైద్యనాథన్ గారు, లేదు సార్ ఇది ఏపీ హైకోర్టు తాలూకు నైతిక స్థైర్యం దెబ్బతీసేలాగా ఉంది అంటే, లేదు మీరు అలాంటి శషబిషాలు ఏం పెట్టుకోకండి, బ్రహ్మాండంగా ఏపీ హైకోర్టు పనిచేస్తుంది, ఈ ఫైనల్ అవుట్కమ్ ఏపీ హైకోర్టులో ఏదొచ్చినా దీని మీద ప్రభావం చూపించదు, ఢిల్లీ హైకోర్టు చక్కగా చేస్తుంది దీన్ని అని పంపించారు. పోయిన వారం ఏం చేసిందంటే ఢిల్లీ హైకోర్టులో కూడా అసలు ఇప్పుడు ఆ గవర్నమెంటు లేదు, ఆ జీవో మనగడికి ఏమంటారు నిబద్ధత ఉండదు, ఈ కేసులో విచారించాల్సింది ఏమీ లేదు అంటే అహులువాలియా గారు, అనురాగ్ అహులువాలియా ఇప్పుడు ఏపీ ప్రభుత్వం తరఫున వాదిస్తున్నాయన, లేదు సార్ మేము విజిలెన్స్ నివేదిక కూడా చేపించాము ఎలా లబ్ధి చెందింది అన్నది. అంటే అసలు మేమేం మిమ్మల్ని ఆదేశించలేదు కదా విజిలెన్స్ నివేదిక వేసుకోమని, ఎవడు అడిగాను మిమ్మల్ని, మాకు అవసరం లేదు మీ నివేదిక, మేము చూడాల్సిన అవసరమే లేదు, నేను చెప్పినట్టు ఏం జరగలేదు కదా, అసలు ఇప్పుడు అవసరం లేదు, ఆ ప్రభుత్వం లేదు, ఆ కొనుగోళ్ళు ఉండవు కదా అని చెప్పేసి కొట్టేసేసి దీని మీద మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తే వెళ్ళొచ్చు. అయితే ఇక్కడ ఏం కనబడుతుందంటే ఈనాడు తాలూకు దుగ్ధ ఏంటి, సాక్షి వాళ్ళు అనుచితంగా లబ్ధి పొందారు, వాళ్ళని ఎట్లయినా సరే విప్పదీసేసి నిజాలు బయట పెట్టాలి, ఇంత అన్యాయమా ఇంత ఘోరమా అనేది రాసుకోవడానికి. అలా లేదు, ఇప్పుడు జరిగిపోయింది. ఇది సాక్షి సాధించిన విజయంగా మన జర్నలిస్ట్ గారు చెప్పారు. ఓకే, కానీ ఇక్కడ ఇంకా చెప్పాల్సింది ఏంటంటే అసలు మన అన్నదాతలు ఈనాళ్ళు ప్రభుత్వ కార్యాలయాలకి ఏ ఖాతా కింద పంపిస్తున్నారు? మరి సాక్షిని కొనుగోలు చేయడానికని డైరెక్ట్గా చెప్పకుండా జీవో ఇచ్చేసి ఒక 200 ఇచ్చారు, వాళ్ళ జేబులో డబ్బులు కూడా పడవు కాబట్టి వాళ్ళు కొంటున్నారు సాక్షిని అనుకున్నాను. మరి ఈనాడు అన్నదాతని కొనాలని ఎవరు చెప్పారు? అన్ని ప్రభుత్వ కార్యాలయాలకి లైబ్రరీలో అంటే ఓకే, ఈనాడు అన్నదాతని ఎలా కొనగలుగుతున్నారు అందరూ? మరి ఏ జీవోలు ఇచ్చి కొనగలిగించారు ప్రభుత్వ కార్యాలయాల్లో? ఇన్నాళ్ళు అది జరిగింది, తర్వాత జరగల. రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో ఏం పట్టించుకున్నట్లేదు.
మరి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని నట్లు బిగిచ్చేసిన తర్వాత మనకి ఇది బయలుదేరింది అక్కసు. అరే ఇన్నాళ్ళు నడిపించిన మన హవా అసలు ఎవడు ఏ పేపర్ కొనాలో అనేది ప్రభుత్వ కార్యాలయాలకు వదిలేసేయండి, అక్కడ ఉన్న ఎంఆర్ఓలకు వదిలేసేయండి. ఏ పేపర్ తెప్పిస్తారు? వాళ్ళ వ్యక్తిగతంగా ఇష్టం ఉన్న పేపర్ తెప్పిస్తారు. ఇప్పుడు 200 ఇవ్వగానే ఆయన సాక్షి కూడా ఎందుకు కొనాలి? కొంతమంది ఎదురు తిరిగి ఆంధ్రభూమి ఆంధ్రప్రభ కొనేసేసుకుని 100 రూపాయలు మిగిల్చుకోవచ్చుగా. అంటే ఇప్పుడంటే రేట్లు పెరిగినాయి కానీ అన్నీ. ఒక టైమ్స్ ఆఫ్ ఇండియా తీసుకున్నారు అనుకోండి, 4 రూపీస్. అంటే నువ్వు ఇన్నాళ్ళు నడిపించిన దందా అయితే మాత్రము చక్కగా ఏ జీవో లేకుండా, అంటే అధికారికంగా జీవోలు లేకుండానే ఈ కార్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటన్నిటికి వెళ్ళిపోతుంది కదా ఈనాడు. మరి దాని మీద ఎప్పుడైనా ఎంక్వైరీ చేయించారు? అదేంటంటే సర్క్యులేషన్ అంటారు. ఆ సర్క్యులేషన్ ఎలా ఢిల్లీ హైకోర్టు ఏం చేసిందంటే అయిపోయింది, ఈ కేసులో విచారించాల్సిందేం లేదు, పిటిషన్ అవసరం లేదు అని కొట్టేస్తూ, ఇంకా మీకు ఏమన్నా కావాలంటే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దగ్గరికి వెళ్ళండి, చట్ట ప్రకారం ఆయన సూచించిన ప్రకారం చట్ట ప్రకారం ఇంకా దీని మీద ఏమన్నా సశబెసలు ఉంటే తెలుసుకోండి అని చెప్పారనమాట. ఇది ఒక చంపపెట్టు కదా. ఎందుకంటే ఈనాడు పిటిషన్ వేస్తే ప్రభుత్వం రంగంలో దిగి విజిలెన్స్ విచారణకు ఆదేశించడం ఏంటి? పిటిషన్ వేసింది ఈనాడు కదా, ఈనాడు పోరాడాలి కదా. అంటే కోర్టులో కూడా ఈ డ్రామాలు జరుగుతాయా? కోర్టులో కుదరదు కదమ్మా, అది తెలుసుకోవాలి కదా. మనము అధికారము ఎక్కడో చోట బ్రేక్ అయితే పడుతుంది, ఎక్కడైనా ఎలాంటి దానికైనా దేనికైనా. ఒక బ్రేక్ లేకుండా జర్నీ అలా సాగిపోతూ ఉండదు. అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. అప్ అండ్ డౌన్స్ దగ్గర అప్ వచ్చిన చోట బ్రేక్ వేసుకోవాలి, స్లోగా వెళ్ళాలి. లేదు నేను ఇలానే వెళ్తానంటే కుదరదు కదా. లేకపోతే అసలు ప్రతి కార్యాలయంలో ఏ ఖర్చుల కింద ఈ పత్రికలను కొనుగోలు చేస్తున్నారు చెప్పమనండి. ఏ మిస్లేనియస్ ఛార్జీలు అంటే ఎందుకు ఇస్తున్నారు మిస్లేనియస్ ఛార్జీలు? ఎంతమంది పత్రికలు తెప్పించుకొని నిజంగా చదువుతున్నారు, చదివిన తర్వాత బిల్ ఎవరు పే చేస్తున్నారు, ఎంత చేస్తున్నారు, ఇవన్నీ లెక్కలు తీసామనుకోండి మైండ్ బ్లాక్ అవుతుంది అన్నమాట. అది మరి ఇలా బాధపడిన ఈనాడు సాక్షికి ఈ గవర్నమెంట్ ఇంకా యాడ్స్ ఇవ్వట్లే 1 year నుంచి. దాని మీద ఏముంటుంది? నేనైతే అసలు ఎవరే అనుకుంటున్నాను వీళ్ళ అంతకుముందు అసలు ఈ పిటిషన్ ఈనాడు వేసింది కదా, మరి ఆంధ్రజ్యోతి ఎందుకు వేయలేదు? 200 ఇచ్చేసింది అంటే కొన్ని కేసులు వీళ్ళు వేస్తారు, కొన్ని కేసులు వాళ్ళు వేస్తారని. ఆంధ్రజ్యోతి వాళ్ళు ఏం వేస్తారంటే మా మీద మాకు అసలు యాడ్స్ ఇవ్వట్లేదు, ఇది మా హక్కు కదా అంటారు. ఓకే డన్. కానీ నేను అంతకుముందు కూడా చెప్పా, వైఎస్ఆర్సీపీ హయాంలో అసలు యాడ్స్ ఎందుకు ఇవ్వరు, ఇవ్వాల్సిందే. కానీ ఎందుకు ఇవ్వరు అంటే నువ్వు ఏదైనా స్కీము తాలూకు ఒక ప్రకటన ఇచ్చినప్పుడు దాని కిందనే దాని గురించి నెగిటివ్గా రాస్తే ప్రభుత్వం తాలూకు ఉద్దేశం ఏమవుతుంది? అది ఏ ప్రభుత్వమైనా. ఇప్పుడు సాక్షికి కూడా ఎందుకు ఇవ్వరు? సాక్షికి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, మన నెల్లూరు ఆయన ప్రభాకర్ రెడ్డి గారు వీళ్ళు ఉన్నారు కాబట్టి ఆ రోజున నారా లోకేష్ తాలూకు పెద్ద ప్రకటన ఇచ్చారు సాక్షిలో. దాని మీద క్లాసులు కూడా ఇచ్చి ఉంటారు, సాక్షికి మీరు ఎందుకు ఇచ్చారు యాడ్స్ అని. కానీ అడిగే సాహసం చేయరు, ఎందుకంటే వాళ్ళు పార్టీకి ఫండ్స్ ఇస్తారు కాబట్టి, వాళ్ళు నడిపిస్తారు కదా నెల్లూరు జిల్లాలో. అట్లానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాలూకు ఒక పెద్ద స్కీమ్ ఉంటుంది, తల్లికి వందనం అని చెప్పేసి. తల్లికి వందనం గురించి సాక్షిలో ఇస్తారు. ఇచ్చి దాని కిందనే తల్లికి వందనం నిధులు 0, వీళ్ళకి అందలేదు వాళ్ళకి అందలేదని సాక్షి రాస్తే సాక్షికి ఎలా ఇస్తారు యాడ్స్? సేమ్ వయసు వరుస రివర్స్ ఇంజనీరింగ్లో వెనక్కి వెళ్ళండి. నువ్వు గవర్నమెంట్కి వ్యతిరేకంగా రాసుకుంటూ ఆంధ్రజ్యోతిలో నాకు యాడ్స్ ఇవ్వలేదు అంటే ప్రభుత్వం స్కీమ్లు ఎందుకు ఇస్తుంది? అంటే ఇక్కడ బ్యాలెన్స్ ఉండాలి. ఆ బ్యాలెన్స్ను కోల్పోకుండా ఉన్న పత్రిక ప్రజాశక్తి ఉంది. ఇప్పుడు బాగా పాపులర్ అవుతుంది మళ్ళీ, ఎందుకంటే ప్రతిపక్షం పాత్ర ప్రజల తరఫున పోషిస్తుంది కాబట్టి ఆ పత్రిక. అయినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యాడ్స్ ఇస్తుంది దానికి, ఎందుకంటే ఒక పద్ధతి ఉంది దాంట్లో విమర్శలు చేయడానికి. ఈ పద్ధతులు అన్నీ వదిలేసేసినటువంటి పత్రికలకి ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఇలాంటివి తప్పదు. ఇది నేను చెప్పదలిచింది. మా మిత్రులు ఆయన పెట్టిన ఆయన మరి ఇలా కనుక లైవ్లీగా మాట్లాడుతున్నట్టు ఏది ఏంటి అనేది కనుక తెలియజెప్పినట్లయితే చక్కగా చూస్తారు అన్నీ. అయితే అవతల వాళ్ళ పద్ధతి నువ్వు ఇలానే మాట్లాడి నేను ఇలానే మాట్లాడతా అని నిర్దేశించడం కరెక్ట్ కాదు. కానీ ఎక్కువ మంది చేరాలంటే తప్పదు, ఇలానే ఉండాలి బయట.